మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు వినుచున్న ఈ ఆధ్యాత్మిక వర్తమానముల ద్వారా మీ జీవితంలో స్వస్థత, విడుదల, రక్షణ కలుగునని నమ్ముచున్నాము. ఈరోజు వర్తమానమును వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె దేనదారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యము ఆలకించుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి విడుదల కావాలి. అది అంశం. మొట్టమొదట దేవుని చిత్తం మన పట్ల, మన బిడ్డల పట్ల, లేకపోతే మన కలిగిన దాని పట్ల దేవుని చిత్తం ఎలా ఉంది, దేవుడు ఏం చేయబోతున్నాడు మన మధ్యలో, దేవుడు మన మధ్యలో ఎలా సంచరించబోతున్నాడు, దేవుడు మన మధ్యలో ఏ అద్భుతం చేయబోతున్నాడు అనేది కొంచెం మనం వివేకం కలిగి దాన్ని తెలుసుకోగలగాలి. లేకపోతే భయపడిపోతాం. నేనేమో మేలు చేశాను, ప్రవక్త చెప్పిందంతా చేశాను, నాకేమో అన్యాయం జరిగిపోయింది, నా బాధ ఎవరు చూస్తారని కృంగిపోవాల్సిన అవసరం ఉంది అక్కడ. కానీ ఆమె చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళింది? ఏం చేస్తున్నాడమ్మా? చదువు. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. ఆమేన్. అనగా దానిలో ఉన్న గొప్ప సత్యాన్ని మనం ఆలోచించి చూసినట్టయితే, తాను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఏం చేస్తున్నాడో తెలుసా? నిట్టూర్పు విడుస్తున్నాడు. అంటే ఆత్మావేశముతో నింపబడ్డాడు. ఆత్మ ద్వారా తను ఏం చేస్తున్నాడు తెలుసా? బిడ్డను కౌగలించుకున్నాడు. వీరిద్దరి మధ్యలోకి ఎవరు వచ్చారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు తెలుసా? అతనిలో వెట్ట కలగజేశాడు. ఇతనిలో ఉన్న జీవం ఎక్కడికి వెళ్ళింది? చిన్న బిడ్డలకు వెళ్ళింది. చూసారు? అందుకని ఏంటంటే, ఒక దేవుని యొక్క కార్యం జరగాలంటే ఒక మనిషి జీవితం విరగాలి, ఒక మనిషి జీవితం నలగాలి. ఒక గొప్ప కార్యం జరగాలంటే విరిగి నలిగిన మనస్సు కలిగితేనే దేవుని గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేస్తారు. ఒకసారి ట్రై చేయటం అంటే యేసునామలోనే, లేకపోతే 2 సార్లు ట్రై చేస్తారు యేసునామలోనే. కానీ కొన్నిసార్లు చనిపోయిన మనిషిని బ్రతికించడానికి తగిన శక్తి మనలో నుంచి విడుదల కావాలి, మనలో నుంచి రావాలి. ఆ శక్తి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన ప్రార్థనా శక్తి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి మన ప్రార్థనా శక్తి వెళుతున్నప్పుడు మధ్యలో ఉన్న అభ్యంతరాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అంధకార సంబంధమైన శక్తులు, మరి ఆకాశ మండలంలో దురాత్మ సమూహం ఏం చేస్తాయో తెలుసా? అక్కడ ఉండి ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా అవి ఆటంకపరుస్తూనే ఉంటాయి. అది ఎప్పుడైతే శక్తిలో నుంచి వచ్చిన ప్రార్థన, ఆ ప్రార్థనలో ఎప్పుడైతే శక్తి విడుదలవుతుందో ఆ శక్తిని అంధకార సంబంధమైన శక్తులు కానీ దురాత్మ ప్రభావం కానీ అడ్డుకోలేవు. శక్తిహీనమైన ప్రార్థన లేకపోతే బలహీనమైన ప్రార్థన ఉందనుకోండి, ఆ ప్రార్థనలు అడ్డుకుంటే ఇంకా ఆలస్యం అయిపోతుంది, మళ్ళీ ఇంకా ప్రార్థన చేయాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే మన ప్రార్థనలో ఒక గొప్ప కార్యం జరగాలంటే దేవుని శక్తి విడుదలవ్వాలి. దేవుని శక్తి విడుదలైతే పరలోకంలోకి వెళ్ళిన దేవుని శక్తి భూమి మీదకి ఏం తీసుకొచ్చింది? జీవాన్ని తీసుకొని వచ్చింది. అంచేత మనం ఎప్పుడు కూడా ముందున్న దినాల్లో కూడా శక్తి మనలో నుంచి విడుదలయ్యేటట్టుగా
శక్తి విడుదలయ్యి మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? రోగిక, లేకపోతే సైతాన్ని పెట్టిన వాళ్ళక, లేకపోతే సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నామా? దానికి చాలినంత ప్రార్థన చేయాలి. దానికి చాలినంత ప్రార్థన చేయాలి. ఒట్టి ప్రార్థన కాదు, దానికి సరిపడినంత శక్తి విడుదలయ్యాలి. అంత శక్తి విడుదలయ్యంతే ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి ఎక్కడ విడుదలైతే ఈ కార్యం ఎక్కడ సఫలమవుతుంది. కొన్నిసార్లు ప్రార్థన చేయటం మొదలు పెడతాం. ప్రార్థన చేయటం మొదలు పెట్టిన తర్వాత దానిలో శక్తి విడుదలవుతుందా లేదా? దేవుని ఆత్మకార్యం జరుగుతుందా లేదా అనేది మనం ఆలోచించకుండా ఏం చేస్తామంటే సాదాసేపగా ప్రార్థన చేసేసి దేవుని కార్యం జరగకపోతే ఇంకో కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. కానీ ఏలియా అలా చేయలేదు. మనం కూడా అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదో తెలుసా? దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఆ బిడ్డను లేపడానికి సమర్థుడైన దేవుడు కనుక దేవునిలో తప్పేమి లేదు, దేవునిలో లోపమేమి లేదు. కానీ ఎక్కడ ఉంది? మనలో నుంచి దేవుని శక్తి విడుదల కాలేదు. మనలో ఉన్న దేవుని శక్తి విడుదల కాకపోవడం చేత ఆ బిడ్డ లేవలేడు. దానికి ఎవరి మీద నేరం మోపుతాం? దేవుని మీద నేరం మోపుతాం. అలా కాదు, దేవుని మీద నేరం మోపడం కాదు. ఆ బిడ్డ లేపబట్టడానికి తగినటువంటి ప్రార్థనా శక్తి నీలో నుంచి బయటకు రావాలి. ఆ ప్రార్థనా శక్తి నీలో నుంచి రావాలి. దాన్ని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అని కాదు. అక్కడ శక్తి విడుదలయ్యే పర్యంతరము నీ జీవితంలో ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ శక్తి విడుదలైనప్పుడు ఆ కార్యము దాని అంతటనే జరిగిపోతుంది. కార్యం ఒకటి ప్రార్థన చేస్తే అక్కడ విడిచిపెట్టేసి, ఇంకోటి ప్రార్థన చేస్తే అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి కార్యము సఫలం చేయడానికి తగిన శక్తివంతుడైన దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ శక్తిని మనం మనలో నుంచి విడుదల చేసినప్పుడు ఆ శక్తి గొప్ప కార్యం. అది అలాంటి సమయం కాదు. అందుకని 1 రాజులు 18:17 చదవమ్మా. ఆహాబు ఏలియాను చూచి ఇజ్రాయేలు వారిని శ్రమపెట్టు వాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇజ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఆహాబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? అసలు సమస్య ఏంటి? ప్రజలు 2 తలంపులు 2 దేశాల మధ్యలోకి వచ్చేసారు. వాళ్ళ మధ్యలో 2 తలంపులు వచ్చేసినాయి. ఏమిటి తలంపులు? బయలుదేవుడా, యెహోవా దేవుడా, 2 తలంపులు. చాలాసార్లు ఈ 2 తలంపులకు పరిష్కారం ఏం కనబడదు. కానీ ఏలియా ఆ 2 తలంపులకు పరిష్కారాన్ని చక్కగా తెలుసుకున్నాడు దేవుని దగ్గర నుంచి. చూసారా? అందుకని మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి సమస్యను ప్రార్థనాపూర్వకంగా, అనగా ఆత్మ సంబంధమైన ప్రార్థన ద్వారా మన ప్రతి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. ప్రతి సమస్య మీద కూడా దేవుడు మనకి విడుదలిస్తాడు. ప్రజలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరి వైపు వెళ్ళిపోతున్నారు? బయలు వైపు వెళ్ళిపోతున్నారు. విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇది అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు. విచ్చలవిడిగా ప్రజలందరూ కూడా ఎవరి ఇష్టానుసారంగా వారు దారి తప్పి తొలగి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏలియాలో పెట్టిన భారం చూసారా? సమస్యాపూరితమైనటువంటి ప్రతికూలతలు మనకు ఎదురైనప్పుడు కొంత భారాన్ని దేవుడు మన హృదయంలో ఉంచుతాడు. ఏ భారం అయితే మన హృదయంలో ఉంటుందో ఆ భారముల గురించి ప్రార్థన చేయడానికి దేవుడు శక్తిని పంపిస్తాడు. హల్లెలూయా! మన ఊరికే ప్రార్థన చేయడం కాదు, దేవుడు పెట్టిన భారం. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేయవలసిన అవసరం ఉన్నది. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేయాలి. ఎలా రుజువు చేస్తారు? మరి కబురు పంపించారు అందరినీ. ఎవరు వచ్చారు? అష్టాదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? వీరి వైపున దేవుని వైపు ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. చూసారా? ఆ కారణాన్ని బట్టి
అన్నాడు. చదవమ్మా. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఆ. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి. బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని పెట్టి ప్రార్థన చేసిరి. ఉదయం మొదలుకొని మొదటి అవకాశం ఎవరికి ఇచ్చారు? బయలు ప్రవక్తలకు ఇచ్చాడు. ఎందుకంటే వారు బయలు ప్రవక్తలు చాలా గొప్ప కార్యాలు చేశారు. మోషే సర్పం చేస్తే వీళ్ళు ఏం చేశారు? వాడు కూడా సర్పాన్ని చేశారు కదా, ఏం చేస్తే అలా చేశారు. కానీ ఇక్కడ దేవుడు సూచించిన మాట ప్రకారం ఏలియా చేశాడు. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? ఏలియాని దేవుడు నడిపిస్తున్నాడు. ఏదైనా ఒక జటిలమైన సమస్య మన ముందున్నప్పుడు మొట్టమొదట మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ జటిలమైన సమస్యల గురించి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దేవుని మొట్టమొదటి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి మొట్టమొదటి ప్రార్థన చేసిన తర్వాత దేవుని దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలి? సమాధానం తెచ్చుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే దేవుని దగ్గర నుంచి సమాధానం రాదు. దేవునికి చిత్తానికి లోబడి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం తెచ్చుకోవాలి. సమాధానం తెచ్చుకొని ఆ కార్యాన్ని మనం ఆరంభించినట్లయితే దేవుడే కార్యాన్ని ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవుడే కార్యాన్ని సఫలం చేస్తాడు. కనుక తన ముందు ప్రతి అంశంలో కూడా ఏలియా తన ముందు దైవత్వాన్ని ఉంచుకున్నాడు. ప్రతి అంశంలో కూడా ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి అంశంలో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రతి అంశాన్ని దేవుడికి సవివరంగా తెలియచెప్పాడు. అలాగే మనము ఏదైనా సరే మన జీవితంలో సమస్య ఉన్నప్పుడు, ప్రతికూలత ఉన్నప్పుడు, ప్రతిబంధకాలు ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. దేవుని దగ్గర కూర్చొని ఆ దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం తెచ్చుకోవాలి. దానికి పరిష్కారం దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం ఓడిపోవాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే అందుకని ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి. సాయంకాలం నైవేద్యం అర్పించే వరకు వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఒళ్ళంతా కొట్టుకున్నారు, ఒళ్ళంతా గీరుకున్నారు, రక్తం వచ్చేటట్టుగా శరీరం అంతా పాడు చేసుకున్నారు. ఒక్క సమాధానం కూడా రాలేదు. కానీ సాయంకాలం నైవేద్యం అర్పించేసరికి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఏలియా. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి ఏం చేశాడో తెలుసా? కందకం అంతా నీళ్ళతో నింపేశాడు. మళ్ళీ ఎద్దు మాంసం అంతా తడిపేశాడు. మళ్ళీ అగ్ని ముట్టించకుండానే ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి. నీటి ముద్దయిపోయినటువంటి కట్టెలు, నీటి ముద్దయిపోయినటువంటి మరి బలిపీఠము, నీటి ముద్దయిపోయినటువంటి ఎద్దు అగ్ని లేకుండానే దహించాడు. ఎంత గొప్ప సవాలండి! ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము, నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దేవుని ఘనపరుస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని కార్యం చేయడానికి, దేవుని శక్తి దిగి రావడానికి తగిన శక్తివంతమైన ప్రార్థన తన జీవితంలో చేశాడు. ఎందుకంటే ప్రార్థన అనేది, ఆత్మ సంబంధమైన ప్రార్థన అనేది అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తుంది. ఆత్మ సంబంధమైన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? లేని దాన్ని ఉన్నట్లుగా చేస్తుంది. ఆత్మ సంబంధమైన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? లేని రూపాన్ని కూడా తీసుకుని వస్తుంది, లేని అగ్నిని కూడా తీసుకుని రాగలుగుతుంది. ఆత్మ సంబంధమైన ప్రార్థన అన్నీ యెహోవాయే చూసుకుంటాడు. ఏలియా ఉద్దేశం ఏంటి? అన్నీ యెహోవాయే చూసుకుంటాడు. ఇప్పుడు ఏంటి? తాను చేసిన ప్రార్థన ఆత్మ సంబంధమైన ప్రార్థన విజ్ఞాపన చేశాడు. ఆత్మ సంబంధమైన ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, యెహోవా అగ్ని దిగి, ప్రైజ్ గాడ్. ప్రార్థన ముగించాడా? ముగించలేదు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఎవరు అలాంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలో నుంచి దేవుని శక్తి విడుదలవుతుంది. దేవుని శక్తి ఎప్పుడు విడుదలవుతుందో దేవుని కార్యం అప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. అందుకని
ప్రార్థనలో మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలి? శక్తి గల ప్రార్థన చేయాలి. ఊరికే ప్రార్థన కాదు, పరలోకం ఉందని మా తండ్రి పరలోక ప్రార్థన కాదు. మనం శక్తి గల ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో శక్తి రావాలి. అందుకనే పౌలు అంటాడు కదా, మనం ఎలాగూ ప్రార్థన చేయాలో 8:26 రోమపత్రిక. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఇంకాను ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, ఆ మూలుగులు, ఇప్పుడు ఏ మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడో చూసారా? ఏరియాలో మూలుగు వినబడుతుంది. ఏ మూలుగది? ఉచ్చరింప శక్యం కానీ. అందుకని ఆత్మలో మూలుగుతున్నాడు, ఆత్మలో ప్రసవేదన పడుతున్నాడు, ఆత్మలో బాగా ఆత్మ సంబంధంగా విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో దేవుని శక్తి ఆకాశం నుంచి దిగి వచ్చింది. హల్లెలూయా! దేవుని శక్తి దిగి వచ్చి ఏం చేసిందో చదువమ్మా. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, యెహోవా అగ్ని దిగి, ఇప్పుడు నిప్పు లేకుండానే మండాలిగా, ఇప్పుడు నిప్పు లేకుండానే మండుతుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు ఆ ఏలియా చేస్తున్న శబ్దం ఏంటి? ఎవరి ప్రార్థనకు అగ్ని దిగి వస్తుందో, ఆ బలిపీఠమును, కందకమును, ఎద్దును, కట్టెలను ఏది కాల్చివేస్తుందో ఆయనే నిజమైన దేవుడు. ఇంతవరకు ప్రార్థన చేసినటువంటి బయలు ప్రవక్తలు అందరూ కూడా, ఇంతవరకు ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా ఎంత ప్రయాసపడినా సరే ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు ఆకాశం నుంచి ఏమి దిగి వచ్చింది? శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక కార్యం చేయడానికి తలంచినప్పుడు ఆ శక్తి విడుదల కావాలి. దేవుని శక్తి విడుదల కావాలి. మనలో నుంచి దేవుని శక్తి విడుదలైతే ఆ దేవుని శక్తి మన కార్యం మీద విజయం మనకిస్తుంది. విజయం మనకిస్తుంది. చాలినంత శక్తి లేకుండా చాలినంత విడుదల రాదు అక్కడ. చూడండి, చిన్న ఇంట్లో ఒక క్యాండిల్ పెట్టుకున్నాం మనం, వెలిగిస్తుంది. ఇంత పెద్ద హాల్లో క్యాండిల్ పెట్టారనుకోండి, ఎంత వెలిగిస్తుంది? అంతే కదా. గొప్ప కార్యం జరగాలంటే ఏం దిగి రావాలి? గొప్ప దేవుని శక్తి, గొప్ప శక్తి దిగి రావాలి. ఎంత శక్తి దిగి వచ్చిందంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది. కందకం అంతా మారిపోయింది, బూడిదైపోయింది. నీళ్ళంతా మస్సి అయిపోయినాయి, కట్టెలన్నీ బూడిదైపోయినాయి, మొత్తం కాల్చేశారు. అప్పుడు ప్రజలు ఏమన్నారో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలా మన జీవితంలో మనము దేవుని కార్యాలు చేయాలంటే దేవుని శక్తి గల ప్రజలం కావాలి. దేవుని శక్తి గల ప్రజలమైతే మనలో నుంచి ఏమొస్తుంది? దేవుని శక్తి విడుదల కావాలి. మన ప్రార్థన, ప్రతి ప్రార్థన కూడా దేవుని శక్తి విడుదల కావాలి. మన ప్రార్థన, ప్రతి ప్రార్థనలో కూడా దేవుని విడుదల, ఆ ప్రార్థనలో దేవుని శక్తి విడుదలైనప్పుడు నువ్వు ఏ సమస్యల గురించి చేస్తున్నావో ఆ శక్తి వెళ్ళి ఆ సమస్యను తాగుతుంది. నువ్వు ఏ రోగిని గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ శక్తి వెళ్ళి ఆ రోగిని తాగుతుంది. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాన్ని సఫలం చేసి ఆ శక్తి మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తుంది. అందుకనే యాకోబు 5:16 చూడండి, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన, ఆ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. నీతిమంతుని ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన. బాగా జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఎలాంటిదండి? బహుబలము గల. బహుబలం. ఎంత బలం అండి? అసాధ్యమైంది సాధ్యం చేసే శక్తి నీతిమంతుని ప్రార్థనలో ఉన్నది. అది బహుబలమైన ప్రార్థన, అది బహుబలమైన ప్రార్థన. అదే యాకోబు చెబుతున్నాడు, బహుబలమైనదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మన వంటి స్వభావం కలవాడు కదా. అతడు వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆమేన్. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. 19:41 అమ్మా. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి. ఆమేన్. వర్షం కురుస్తుందని చెప్పాడు కదా, ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఎవరు?
ఏలియా కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? కార్యసాధకమైన శక్తి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతం జరగాలంటే అక్కడ నువ్వు ఇంటికి వెళ్ళడం కాదు. ఎక్కడికి వెళ్ళాలి? నీ ముందున్న కార్యం ఏంటి? వర్షము కురవబోతుంది. వాగ్దానం చేస్తాడు, వర్షం కురుస్తుందని చెప్పాడు. కానీ ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడ వెళుతున్నాడు? తన కళ్ళారా సమస్యను చూసే పర్యంతరము, ఆ సమస్యను విడుదల పొందే పర్యంతరము ఎక్కడ వెళుతున్నాడు తెలుసా? మోకాళ్ళ పర్వతం మీదకి వెళుతున్నాడు, కరమేల పర్వతం మీదకి వెళుతున్నాడు. అందుకనే ఒక కార్యము దేవుడు సఫలం చేయాలంటే దానికి తగినటువంటి మరి శక్తి విడుదలయ్యేటట్టుగా మన ప్రార్థనలో మనము శక్తివంతమైన ప్రార్థన చేయాలి. చాలిన శక్తి విడుదల కావాలి. ఏ శక్తి అండి? దాని కార్యం చేయడానికి చాలిన శక్తి విడుదల కావాలి. ఇప్పుడు వర్షం కురవడానికి అన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కరిమేల పర్వతం మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? చదువు. నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఎక్కడికి వెళ్ళాడండి? నేల మీద పడిపోయాడు. కార్యం సామాన్యమైందా? ఏ కార్యం సామాన్యమైంది కాదు. చేయదలించిన కార్యాల్లో సామాన్యమైంది కాదు. ప్రతి కార్యము కూడా మనుషునికి అసాధ్యమైన కార్యం. కానీ అతను విశ్వసించాడు. మనుషునికి ఏదో సాధ్యమవుతుందో నా దేవునికి అది సాధ్యమే, మనుషునికి ఏదో సాధ్యమో నా దేవుడు అది చేయగలడనే విశ్వాసంతో ఎక్కడికి వెళ్ళాడు? కరిమేల పర్వతం మీద వెళ్ళి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని, అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రసవ వేదన పడుతున్నాడు. దేనికోసం? ప్రసవ వేదన పడుతున్నాడు. దేనికోసం? వర్షం కోసం. వర్షం కోసం ప్రసవ వేదన పడుతున్నాడు. వర్షం కోసం ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ ప్రసవ వేదన ద్వారా ఏం కనపడుతుంది? పనివాడిని చూడమన్నాడు. ఏం కనపడింది? ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నిరుత్సాహం వస్తుందా, ఉత్సాహం వస్తుందా? మీరే చెప్పండి. నిరుత్సాహం వచ్చేస్తుంది. ఏదో కొంచెం కనపడిందంటే వస్తుంది. కానీ ఏమీ లేని దాంట్లో నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అక్కడ ఏలియా సృష్టించగల, ఏలియా ప్రార్థన సృష్టించగలిగింది. ఏలియా ప్రార్థన ఏమీ లేని దాంట్లో నుంచి కూడా, ఏమీ లేకపోయినా సరే శూన్యములో నుంచి సమర్థమును కలుగజేసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అదే బలమైన విశ్వాసం. అది అద్భుతమైనటువంటి పరిచర్య అక్కడ జరుగుతున్నది. పర్వతం మీద పోరాడుతున్నాడు, ప్రార్థన ద్వారా పోరాడుతున్నాడు. వర్షం కోసం దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. విరిగి నరిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కొద్ది సమయం అయిపోయిన తర్వాత పనివాడు అంటున్నాడు, అరిచేయంత మేఘం కనపడింది. హల్లెలూయా. ఏంటంటే దేవుడు మేఘమును పంపిస్తున్నాడు. ఎలా పంపిస్తున్నాడు? మొట్టమొదట చిన్న మేఘమును పంపిస్తున్నాడు. అయితే ఏలియా ప్రార్థన మానివేసి బయటకు వచ్చేసాడా? లేదు. ఆ మేఘము ఆకాశం అంత విశాలమైనటువంటి మేఘం అయిపోయి ఉరుములు మెరుపులతో వర్షము కురిసే పర్యంతరము తన మోకాళ్ళ మధ్యలో ఉన్న తలను దించకుండా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము చేస్తున్న కార్యము విజయం సంపాదించడానికి తగిన శక్తి మనం సంపాదించాలి. దానికి తగినటువంటి కార్యం జరగాలంటే అంత వెల చెల్లించాలి. ఇప్పుడు ఏమైపోయింది? మోపైన వర్షం కురిసింది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఏలియా తన జీవితంలో మనము ధ్యానించిన ఈ 3 కార్యాల్లో కూడా ఏలియా తన జీవితంలో ఎంత పట్టుదలగా ప్రార్థన చేశాడో మీరు చూసారా? అందుకని ఎఫ్సీ పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మ వలన, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అందుకని దేవుని వచనం చెప్పినట్టుగా మనం దేవుని సన్నిధిలో మనం ఏ కార్యము సాధించాలనుకుంటున్నామో ఆ కార్యాన్ని సాధించడానికి చాలినంత శక్తి మనలో నుంచి విడుదల కావాలి. అంత శక్తివంతం కావాలి. అంత శక్తివంతం అయితే ఏ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? సాధ్యం చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే కార్యం ముందుంచుకుని విశ్రమించకూడదు. ఏలియా చేసింది అది. వర్షం కురుస్తుందని వాగ్దానం అక్కడ ఉంది, కానీ విశ్రమించడం లేదు. ఎందుకు విశ్రమించడం తెలుసా? ఆ కార్యం చూసే పర్యంతరం అతడు ప్రసవేదన పడుతున్నాడు. ఆ కార్యం చూసే పర్యంతరము విడవకుండా ప్రార్థన చేస్తున్నాడు. మరల ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుని శక్తి విడుదలైంది. ఆ అరిచేయంత మేఘం ఏమైపోయింది? ఆకాశమంతా కారు మేఘాలు కమ్మేసేసింది. హల్లెలూయా. అప్పుడు మోపైన వర్షం, మెండైన వర్షం కురిసింది.
అందుకనే మన జీవితంలో మనము ఏ కార్యం చేయాలన్నా సరే మనలో నుంచి ఏం విడుదలయ్యాలి? శక్తి. ఎంత శక్తి? చాలినంత శక్తి విడుదల కావాలి. చాలినంత శక్తి విడుదల కావాలి. ఆ చాలినంత శక్తి విడుదలైనప్పుడు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అందుకని ఒక కార్యం మనం చేస్తే దాని వెంట మరి ఇంకో కార్యం మనం చేయగలం. 1 చేశాడు, 2 చేశాడు, 3 చేశాడు, 4 చేశాడు, ఎన్నైనా ఏలియా చేయగలడు. ఎందుకని? దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని శక్తి తనలో నుంచి విడుదలైపోయి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ఆ దర్శనం నెరవేరేటట్టుగా చేశాడు. ఆ కారణాన్ని బట్టి ఏమైందో తెలుసా? ఏలియా మనలాంటి స్వభావం కలవాడే. ఏదో ఒక వాగ్దానాన్ని పట్టుకుంటున్నాం, దాని దగ్గర ఉంటున్నాం, కొన్ని రోజులు దాని గురించి చేస్తాం, ఇంకొక వాగ్దానం పట్టుకుంటాం, దాని గురించి చేస్తాం, ఇంకొక వాగ్దానం పట్టుకుంటున్నాం. మనకు చేసిన వాగ్దానాల్లో ఏ వాగ్దానం నెరవేరింది? ఎన్ని నెరవేరినాయి? నీకు చేసిన వాగ్దానంలో ఎన్ని నెరవేరినాయి? కార్యము నెరవేరే పర్యంతరం, కార్యం చూసే పర్యంతరం విశ్రమించకుండా ప్రార్థన చేయి. ఇలాంటి కార్యాలు 1 కాదు, ఎన్ని కార్యాలైనా దేవుడి పట్ల చేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. దేవా, ఎవరు ఏమనుకున్నా ఏది ఏమైనా సరే నువ్వు ఉన్నవాడవు, శక్తివంతుడైన దేవుడు. నీ బలము, నీ ప్రభావము నీ ప్రజల పట్ల కనపరుస్తావు. నీ ప్రజలు బలవంతులైతే నీ బలమైన కార్యాలు చేస్తారు దేవా. నీ ప్రజలు విశ్వాస వీరులైతే విశ్వాస యాగం ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు ప్రభువా. నీ ప్రజలు ధైర్యవంతులైతే ప్రభువా నీ కార్యాలను వెల్లడి చేయగలుగుతారు తండ్రి. అలాగే ప్రభువా, ఏలియా తన జీవితంలో చేసినటువంటి ఈ 3 కార్యాలను బట్టి మేము ఆలోచించి చూస్తే ఏలియా ఎంతో గొప్ప ప్రార్థనా పరుడని, తన ప్రార్థన ద్వారా ఈ కార్యములన్నింటినీ ముగించు పర్యంతరం విశ్రమించకుండా తల మోకాళ్ళ మధ్య పెట్టుకుని నేలను పడి కన్నీరు విడిచి ఆత్మ ద్వారా ప్రార్థన చేసి అద్భుతమైన విజయాలను సంపాదించాడు. అలాగే నీ పిల్లలైన మేము కూడా ఏలియా లాంటి వాళ్ళమే, బలహీనుడమే, మాలాంటి బలహీనుడే. కానీ మేమంత గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం తండ్రి. అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి తగిన అభిషేకం, అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి తగిన ఆరాధన, అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి తగినటువంటి ప్రార్థనా శక్తి మా హృదయాల్లో క్రమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 520007. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.